ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో తిరిగి మనం దేవుని సన్నిధానానికి రావడానికి దేవుడు చక్కని కృపను గ్రహించాడు. దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం గత కొన్ని వారాల నుంచి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో నుంచే అనేకమైన విషయాలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం ఒక రోజున మనం అందరం కూడా ప్రభు పోలికలో బ్రతకాలి, ఉండాల్సిన అవసరత ఉందనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు వస్తూ ఉన్నాడు, ఆయన త్వరగానే వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఏమవుతామో ఇంకా మనకు తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా మనము పోలి ఉండాలని యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుకుంటూనే ఉన్నాం. కనుక మనం అందరం కూడా దైవ స్వభావనందు పాలివారం కావాలి. మన స్వభావాలు మారాలి. మన యొక్క స్వభావం ఒకదాని తర్వాత ఒకటి మారుతూ ఉండాలనే విషయాన్ని మీకు తెలియచేస్తూ వచ్చాను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాము అని అంటే సరిపోదు. ఆ విశ్వాసమును అందులో కొనసాగింపబడవలసినవి ఎన్నో ఉన్నాయి. ఒక విశ్వాసంలో అందుకే చెప్పాడు, మీ విశ్వాసమునందు సద్గుణమును అని చెప్పాడు. ఆ యొక్క విశ్వాసానికి సద్గుణం చేర్చబడాలి, సద్గుణానికి ఆ యొక్క జ్ఞానము చేర్చబడాలి, జ్ఞానానికి ఆశానిగ్రహం చేర్చబడాలి, ఆశానిగ్రహానికి సహనం చేర్చబడాలి. ఒకదాని తర్వాత ఒకటి చేర్చబడాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ రోజున మనం సద్గుణమునందు అనే మాట ఏంటి, మనం ఏమి నేర్చుకోవాలో ఆశానిగ్రహము రావాలి. ఆశానిగ్రహంలో నుంచి సహనం కూడా రావాల్సిన అవసరత ఉంది. వరుసగా ఆ మాటలు మనం చదువుకుంటూ వచ్చాం. ఇప్పుడు విశ్వాసాన్ని గురించి ఆలోచించాం, సద్గుణాన్ని గురించి మనం ఆలోచించాం, జ్ఞానాన్ని గురించి మనం ఆలోచన చేసాం, ఆశానిగ్రహాన్ని గురించి ఆలోచన చేసాం. ఈ రోజున ఈ అంశము సహనాన్ని గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ఇది చేర్చబడాలి, జోడింపబడాల్సిన అవసరత ఉంది. పోయిన వారమున ఆశానిగ్రహము అనే దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఎక్కడెక్కడ మనం నిగ్రహించుకోవాలో ఆ మాటలు నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. ఈ రోజున మనం కోపాన్ని నిగ్రహించుకుంటే సరిపోదు, నాలుకను నిగ్రహించుకుంటే సరిపోదు. ఆ తర్వాత మనం డబ్బును చాలా జాగ్రత్తగా నిగ్రహించుకుని, లేకపోతే ఆశానిగ్రహం కలిగి ఖర్చు పెడితే సరిపోదు. జీవిత విధానంలో ఇంకా ఇంకా చేర్చబడవలసింది ఉంది. మనం ఆశానిగ్రహం కలిగి ఉంటే సరిపోదు, ఆశానిగ్రహంతో పాటు సహనం కూడా కావాలి అనేది ఈ రోజున బైబిల్లో నుంచే ఒక మంచి ఉదాహరణతోనే నేను మీకు ప్రారంభించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆదికాండంలోనికి వెళ్తే ఆదికాండంలో 39వ అధ్యాయంలో యోసేపు అనే వ్యక్తి కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. యోసేపు తన జీవితంలో అతడు ఒక బానిసగా అతడు అమ్ముడు పడిపోయాడు. ఆ యొక్క అన్నదమ్ములు వారిని యోసేపుని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత వారు తీసుకుని వెళ్ళి పోతీఫర్ ఇంట్లోకి అమ్మేసినట్లుగా చూస్తున్నాం. పోతీఫర్ ఇంట్లో ఒక బానిసగానే ఉంటూ వచ్చాడు. అతడు బానిసగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనల్లో కొన్ని నమోదు చక్కగా చేయబడ్డాయి. ఆ నమోదు చేయబడిన విషయాన్ని గురించి మనం ఆలోచన చేయొచ్చు. 39వ అధ్యాయానికి మనం వెళ్దాం. అక్కడ యోసేపు ఎంత ఆశానిగ్రహం కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని మనకు చాలా స్పష్టంగా మనం చూడగలం. ఎంత ఆశానిగ్రహం కలిగి ఉన్నాడు. తన యొక్క కోరికలు యవ్వన దశలో ఉన్నాడు. పోతీఫర్ భార్య చాలా ప్రేరేపిస్తున్నట్లుగా చూస్తున్నాం, శోధిస్తున్నట్లుగా చూస్తున్నాం. అతన్ని శత విధాలుగా పాపం చేయించాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. తన యొక్క సాయ శక్తులు తను ప్రయత్నం చేసినట్లుగానే మనం చూడగలం. అది ఆ 39వ అధ్యాయంలో పోతీఫర్ భార్య ఎలాంటి వేషం ధరించుకుంది అనంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ యొక్క సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో వేశ్యను గురించి అందులో చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. వేశ్య ఒక వేషము ధరించుకుని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈమె కూడా ఆ పోతీఫర్ భార్య ఒక
వేశ్య వేషము ధరించుకునే యోసేపుని అనేక రీతిలుగా శోధిస్తూ వచ్చింది. ఎంత మాటలు మాట్లాడిందో ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను. చూడండి, ఆమె చేసిన సాయ శక్తులతో ఆమె శత విధాలుగా ప్రయత్నం చేసింది యోసేపుని పాపం చేయించాలని. ఆ పాపం చేయకుండా తను ఆశా నిగ్రహము కలిగి, అంటే తను నిగ్రహించుకుంటూ వచ్చాడు. ఈ పాపం చేయకూడదు, ఈ పాపం చేయకూడదు అనే విషయాన్ని నిగ్రహించుకుంటున్నట్లుగానే చూస్తూ ఉన్నాం. కేవలం నిగ్రహించుకోవడం, ఎంత అద్భుతంగా నిగ్రహించుకున్నాడో మనం చూడొచ్చును. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండం 39వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ యోసేపు చాలా రూపవంతుడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. 39వ అధ్యాయం 6వ వచనంలో యోసేపు రూపవంతుడై సుందరుడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. అటు తర్వాత ఆ యొక్క పోతీఫర్ భార్య 7వ వచనంలో, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని అనే మాటను చూస్తున్నాం. నాతో కలిసి ఆ యొక్క నన్ను అనుభవించు అనే విషయాన్ని చెప్తూ ఉంది. ఆ వేశ్య కూడా 7వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో కూడా ఎలాగ చెప్తూ ఉందో నేను చదువుతూ ఉన్నాను. చూడండి, ఆమె చాలా సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని వచ్చినట్లుగా చూస్తున్నాం. యోసేపు మీద ఎంత పడుతూ వచ్చిందో నాకైతే తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం సిగ్గుమాలిన ముఖమును అనేది మాట మనకు కనబడుతుంది. ఆ వేశ్య ఎలాగ మాట్లాడుతుంది, అరే నేను నీ భార్యను ఒక పోతీఫర్ భార్య అని కూడా అనుకోలేదు. ఆ వేశ్య వేషము ధరించుకుని ఉన్నట్లుగానే చూస్తున్నాం. దేవుని వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను. చూడండి, మీరు రండి, సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో 10వ వచనంలో, అంతటా వేశ్య వేషము వేసుకొనినా కపటము గల స్త్రీ అనే మాటను కనబడుతుంది. ఒకతే వారిని ఎదుర్కొనే వచ్చాను అనే మాట ఉంది. యోసేపుని కూడా వేశ్య వేషము వేసుకుని ఆ స్త్రీ ఆ యొక్క పోతీఫర్ భార్య ఎదుర్కొన్నట్లుగానే చూస్తూ ఉన్నాం. ఏం చెప్తూ వచ్చిందో, ఎలాంటి జీవితాన్ని వేశ్య ఏ విధంగా తను వచ్చి శోధిస్తూ వచ్చిందో మనం గమనించగలం. ఆమె చెప్తున్న విషయాన్ని మనం చూడండి. ఆ యొక్క రాగానే నిన్ను ఎదుర్కొనవల్లని అనే మాట 15వ వచనంలో, నిన్ను ఎదుర్కొనవల్లని ఆ యొక్క ఎదురుపడుతూనే వచ్చిందంట. ఎన్నిసార్లు ఎదురుపడుతూ వచ్చిందో, తన పని తను చేసుకోలేదు. ఒక ఉన్నతమైన ఒక స్థాయిలో ఉంటున్న పోతీఫరు భార్యగా ఉంటున్నప్పుడు కూడా ఆమె వేశ్య వేషం ధరించుకుని వచ్చినట్లుగానే మనం చూడగలం. ఎలాంటి మాటలు చూస్తున్నాం. 16వ వచనంలో, నా మంచం మీద ఎంత శోధిస్తూ వచ్చింది, నా మంచము మీద అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చింది. నా మంచం మీద ఎంత అత్తరు పూసాను, ఇలాంటివన్నీ కూడా తను శోధిస్తూ వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ 18వ వచనంలో, ఉదయం వరకు వలుపు తీరా మనం అనుభవిద్దాం అనే విషయాన్ని గురించి ఆమె మాట్లాడుతున్నట్లుగానే చూస్తూ ఉన్నాం. ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఒక యవనస్తుడు, ఒక పడుచువాడు ఇలాగా శోధిస్తుంటే ఏమని అనిపించచ్చును. తన జీవితంలో పాపం చెయ్యాలని ప్రేరేపణ కలగచ్చు, కానీ తన మనసును అదుపు పెట్టుకుంటున్నట్లుగా చూస్తున్నాం. తన యొక్క ఆశా నిగ్రహము అనే విషయాన్ని, ఆశను తను నిగ్రహించుకుంటున్నట్లుగా చూస్తున్నాం. పాపం చెయ్యమని ప్రేరేపిస్తుంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. 39వ అధ్యాయానికి రండి. ఆదికాండం 39వ అధ్యాయంలోకి వెళ్తే ఆ వచనాలు మీకు చదివి నేను వినిపిస్తూ ఉన్నాను. చూడండి, 39వ అధ్యాయము 7వ వచనానికి వద్దాం. మనం 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. చూడండి, అటు తర్వాత కన్ను వేసి అనే మాట ఉంది, శయనించమని చెప్పాను అనే మాట ఉంది. శయనించమని చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడో చదువుతున్నా. 8వ వచనంలో, అతడు ఒప్పక అనే మాట ఉంది. అది కుదరదు అని చెప్పుకుంటూ వచ్చాడు యోసేపు బదులు చెప్తూ ఉన్నాడు, అది కుదరదమ్మా అని మాట్లాడుతూ వచ్చాడు. ఆమె ఇంకేం చేసింది అనే మాటను దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను. చూడండి, ఆమె మాట్లాడుతున్న మాటలు ఎలాగా 10వ వచనంలో చదువుతున్నాను. దినదినము అనే మాటను మనం చూస్తున్నాం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను అనే మాట ఉంది. ఎన్ని మాట్లాడుతూ ఉందో ఆమె వేషము ధరించుకొని ఎలాగ వచ్చిందో, ఎంత భయంకరమైన వేషం వేసుకుని వచ్చిందో, ఎలాంటి చిత్రంతో వచ్చిందో తెలియదు, కానీ
ఆమె ప్రేరేపిస్తున్నట్లుగా చూస్తున్నాం. దినదినము కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి విషయాన్ని దేవుని భయం కలిగి తన ఆశను నిగ్రహించుకున్నట్లుగా చూస్తున్నాం. అందుకే పోయిన వారం నేను చెప్పాను, ఆశా నిగ్రహము అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాను. ఆశా నిగ్రహము అణుచుకుంటూ ఉన్నాడు. ఆమె ప్రేరేపిస్తూ ఉంది, ఆమె మాట్లాడుతూ ఉంది, పాపం చేద్దాం, వలుపు తీరా మనం ఉందామని చెప్పుకుంటూ వస్తూ ఉంటే దినదినము కూడా విన్నవాడు కాదనే దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. చూడండి, 10వ వచనం చివరి భాగంలో నేను చదువుతూ ఉన్నాను. కానీ ఆమె యోసేపుతో మాట్లాడుచుండాను, కానీ అతడు ఆమెతో శయనించుటకు ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు అనే మాట రాయబడింది. వినడం లేదు. ఎన్నిసార్లు చెప్పుకుంటూ వచ్చిందో, ఎన్నిసార్లు మాట్లాడుతూ వచ్చిందో, తన మనసులో యోసేపు మాత్రం ఆశను నిగ్రహించుకుంటున్నట్లుగా చూస్తున్నాం. మనిషిని తర్వాత ఎన్నో కోరికలు శోధనలు వస్తున్నప్పుడు ఆశను నిగ్రహించుకున్నట్లుగా చూస్తున్నాం. ఇది చేయడం తప్పు అనుకున్నాడు. దేవుని యొక్క భయం కలిగిన వాడు. అందుకే ఆ మాటలు చెప్పాడు 9వ వచనంలో, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి అనే విషయాన్ని దేవుడు చూస్తున్నాడు, నిగ్రహించుకుంటున్నాడు. దేవుడు చూస్తున్నాడని నిగ్రహించుకుంటున్నాడు. నిగ్రహం సరిపోదండి. ఈ రోజున ప్రియమైన వారడా, ఎన్ని రోజులు ఒత్తిడి చేస్తుందో, ఎన్నిసార్లు ఒత్తిడి చేస్తూ బలవంతం చేస్తున్న సమయంలో ఏం కావాలి అనంటే సహనం కావాలి. ఒకవేళ ఆమె అలాగ ఒత్తిడి చేస్తూ ఉంటే పారిపోవడం అది సహనం కాదు. ఉన్న స్థలములో నిగ్రహించుకొని నిలబడటమే సహనం. ఈ రోజున ప్రియమైన వారడా, ఎన్నో ఒత్తిళ్లు వస్తాయి. లంచాలు తీసుకో అని ఒత్తిళ్లు వస్తుంటే అక్కడ నిలబడి సహించుకోవడమే గొప్ప విషయం. అది సహనం. బైబిల్ చెప్పేది అది. ఈ రోజున చాలాసార్లు కూడా అనుకోవచ్చు, ఆలస్యం జరిగితే వేచి ఉండండి అని చెప్తూ ఉంటాం, సహించుకోవాలమ్మా, ఆగాలమ్మా అని చెప్తూ ఉంటాం, ఆగాలయ్యా అని చెప్తూ ఉంటాం, కష్టాలు వస్తే ఓర్చుకోవాలమ్మా అని చెప్తూ ఉంటాం. ప్రియమైన వారడా, అది లోకం చెప్పే సహనం. కానీ బైబిల్ చెప్పేదంటే నీకు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సరే ఆ ఒత్తిళ్ళలో తట్టుకొని స్థిరంగా నిలబడేదే సహనం. తట్టుకోగలగాలి. ఈరోజు పారిపోయే జీవితాలు సహనం కాదు, పారిపోవడం కాదు. ఎన్ని రోజులు ఆ యొక్క ఒత్తిడి వస్తుంటే స్థిరంగా నిలబడి చలించడం కాదు, కదిలిపోవడం కాదు. ప్రియమైన వారడా, బైబిల్ గ్రీక్ పదంలో మనం గమనిస్తున్నప్పుడు నీవు ఇంకా ఒత్తిడి వచ్చినప్పుడు ఒత్తిడిలో స్థిరంగా నిలబడ్డం అనేది సహనం అని చెప్తూ ఉన్నాడు. అది గ్రీక్లో బైబిల్ యొక్క డెఫినేషన్, అది నిర్వచనం. అది కనుక క్రొత్త నిబంధనలో ఈ సహనం అనే మాట, సహనము, ఓర్పు, ఓర్మి, ఇవన్నీ కూడా పర్యాద పదాలు. ఇంగ్లీష్లో ఒక్క పదంతో పేషెన్స్ అనే మాటతోనే చెల్లిపోయింది. కనుక క్రొత్త నిబంధనలో 32 సార్లు రాయబడ్డది. కనుక సహనంతో నిలబడాలి, సహనంతో కనిపెట్టాలి, సహనంలో నిలిచి ఉండడం అనేది, ఇది సహనం అనేది గుణం. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఎలాంటి పరిస్థితుల్లో సహనం ఉన్నది అని తెలుస్తుంది. మనిషి యొక్క జీవితంలో అన్నీ కూడా సాగిపోతూ ఉంటే వారి యొక్క గుణం తెలీదు. కానీ కష్టాలు, ఆ యొక్క బాధలు, అలాంటి ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నిలబడినప్పుడే నీ యొక్క గుణం బయటపడుతుంది. ఇది విశ్వాసంలో జోడింపబడేది. ఇది దైవభక్తి పట్ల ఉండే విషయం. ఇది సహనం అనేది. కనుక ప్రియమైన వారడా, కొన్నిసార్లు మన జీవితంలో పరీక్షలు వచ్చాయి. యోసేపు జీవితంలో ఎన్నో పరీక్షలు. ఆ యొక్క పరీక్షల్లో తన జీవితంలో అణిగి ఉన్నట్లుగానే చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు అతడు ఏ మాత్రం కూడా చలించలేదు. యోసేపుకు వచ్చిన శోధనలు మనకు తెలుసు. పోతీఫర్ ఇంట్లో భయంకరమైన యవన జీవితంలో వచ్చిన ఆ ప్రలోభాలకు ఎంత మాత్రం కూడా గురి కాకుండా స్థిరంగా
ఎన్ని హింసలకు గురి అయ్యాడో నాకైతే తెలీదు. ఒకవేళ పోతీఫర్ ఇంట్లో యోసేపు ఉన్నప్పుడు తిండి పెట్టేదేమో కాదేమో నాకు తెలీదు. తిండి కూడా లేదు, నువ్వు నా మాట వినడం లేదు, ఈరోజు తిండి కూడా లేదు అనేదేమో. ఒకవేళ నిజంగా చెప్పాలి, నువ్వు నా మాట వినడం లేదు, ఏదో గొడ్డి చాకిరి చెప్పేసి ఉండొచ్చును, తెలీదు. ఎన్ని ఒత్తిళ్లకు గురి అయ్యాడో, ఎన్ని హింసలకు గురి అయ్యాడో, బానిస కొట్టినా సరే, ఇక ఎంత హింసించినా సరే జాబ్ చెప్పడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో అన్ని ముప్పులకు గురి అయినా తను చెడు చేయడానికి, పాపం చేయడానికి ఎంత మాత్రం కూడా. ఒకవేళ అక్కడ చెప్తూ ఉన్నాడు, ఆమె మాట విన్నవాడు కాదు. ఎంత ఎంత ఇట్టి ఘోరమైన, ఎంత మంచిగా మాట్లాడుండొచ్చును. ఆమె ఎన్ని కోపాలు పుట్టించిందో, ఎంత బాధ పెట్టిందో. కానీ యోసేపు ఈ ఆశానిగ్రహంతో పాటు తను సహించుకుంటూనే వచ్చాడు. ఈ రోజున చాలామంది ఒక మాట అనగానే వారు సహించుకోరు. తప్పులు చేయకపోవచ్చు కానీ సహనం కావాలి. ప్రియమైన వారడా, దేవుడు మన జీవితంలో ఆశించేది ఆశానిగ్రహంతో ఉంటే సరిపోదమ్మా, సరిపోదయ్యా. నువ్వు ఒత్తిళ్లకు గురి అవుతున్నప్పుడు పరిస్థితిలో లొంగిపోకుండా సహించుకోవడమే అది సహనం. దేవుని యొక్క వాక్యంలో నేను వచనాలతో సహా మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ వచ్చారు. ఇదిగో ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో 29వ వచనంలో, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద ఏం చేయాలి, నేర్చుకునడి అనే మాట ఉంది. నా ఆ కాడిని నేర్చుకున్నాడు. ఆ కాడి అని చెప్పాడు, ఆ సిలువను. ప్రియమైన వారడా, ఆ కాడిని ఎత్తుకోమని చెప్తూ ఉన్నాడు. నేను ఈ బరువుని మోయలేనండి, ఈ యొక్క కష్టాలు భరించలేనండి, ఈ శ్రమలు నేను భరించలేనండి. సిలువ అంటే శ్రమలు. నేను ఈ కష్టాలు భరించలేను, నేను సహించలేను, ఆ సిలువద్దు ఏవద్దు అని నువ్వు వేసేస్తే అది సహనం కాదు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకోవాలి. అందు మీద ఆ కాడి క్రింద నువ్వు ఉండాల్సిందే అంటున్నాడు. ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలనగా నా కాడి సులువుగాను నా భారము తేలికైనది అని చెప్పాడు. దేవుని యొక్క ఆ కాడిని మోయాల్సిన అవసరం ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఈ మాటలు నేను చదువుతూ ఉన్నాను, చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లైనను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను ప్రతిరోజు, ఒకరోజు కాదు సహనం, ఒకరోజు కాదు బాధ, ప్రతిరోజు నువ్వు బాధపడుతూనే సహించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది సహనం. సిలువ ఒత్తిడి, ఆ సిలువ భారము. ఈ రోజున కూర్చుని ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిలో కూడా మనకు కావాల్సింది సహనం కావాలి. ఒకవేళ విశ్వాసం ఉంచారని చెప్పేసి మంచి గుణం ఉంటే సరిపోదు, జ్ఞానం ఉంటే సరిపోదు, నీలో ఆశా నిగ్రహం ఉంటే సరిపోదు, నేనే తప్పు చేయడం లేదు అని చెప్పే కాదు. అక్కడ సహించడం కూడా, నిన్ను బాధ పెడుతూ ఉంటే, నిన్ను కష్టపెడుతూ ఉంటే నువ్వు స్థిరంగా నిలబడగలుగుతున్నావా? ఆ ఒత్తిడికి, ఆ అనుభవాల సమయంలో కూడా నువ్వు నిలబడుతున్నావా? నేను వరుసగా 6 విషయాలు నేను మీ ముందు ఉంచి 7వ విషయంలో అంతా కూడా క్రోడీకరించి మాట్లాడాలనుకుంటున్నాను. మొట్టమొదట నీకు సహనం కావాలి. ఎక్కడ సహనం కావాలి? అసలు ఈ రోజున చాలామంది దేవుని పట్ల సహనం కావాలి. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని పట్ల సహనం కావాలి.
దేవుని గురించిన దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం. 37వ కీర్తనలోనికి వెళ్దాం. 7వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 7వ చరణంలోనికి వెళ్దాం. అసలు ఆ యొక్క యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఆయన కొరకు కనిపెట్టుకొనుము. నువ్వు కొన్నిసార్లు అనుకోవచ్చును, అయ్యా ఎంతకాలం అయ్యా కనిపెట్టడం, నేను ఎంతకాలం కనిపెట్టాలి దేవుని కోసం, నేను ఎంతకాలం వేచి ఉండాలి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా నీ జీవితంలో దేవుడు చాలా స్లో అండి, చాలా నిదానంగా ఉన్నాడు, నేను ఆశించిన రీతిగా దేవుడు కార్యాలు చేయడం లేదు కనుక నేనే చేసేసుకుంటాను అని అనుకుంటే అది సరి అయిన విధానం కాదు. దేవుని కోసం కనిపెట్టు. నీ జీవితంలో ఏదైనా సరే దేవుడు చేసే వరకు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు నీకు శోధన ఏమొస్తుంది అనంటే, తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకుము, దురాలోచన నెరవేర్చుకొని వారిని చూచి వ్యసన. అదిగో వాడు నమ్మకంగా లేకుండానే, దేవుని పట్ల భక్తి లేకుండానే వాడు ఎంత ఎదిగిపోయాడు. వాడు దుర్మార్గుడుగా ప్రవర్తిస్తూ, అన్యాయంగా చేస్తూ, లంచాలు తీసుకుంటూ, అవినీతి చేస్తూ, దేవుడు వాడు ఎంత ఉన్నతంగా వచ్చాడు. నేను ఇంత కష్టపడుతూ ఉంటే, నమ్మకంగా ఉంటే నాకే దీవెన రాలేదు. నీ మనసులోకి వచ్చే ఆలోచనది. అందుకే చెప్పాడు, నువ్వు కనిపెట్టుము. చాలాసార్లు కూడా అన్యాయం చేసి పైకొచ్చేద్దాం అనుకుంటారు, అడ్డదారులు తొక్కి పైకొద్దాం అనుకుంటారు, లంచాలు తీసుకుని పైకొద్దాం అనుకుంటారు. ప్రియమైన వారరా, దేవుని పట్ల నమ్మకంగా ఉండి కనిపెట్టడం నేర్చుకో. దేవుడు నమ్మకమైన వానికి దీవెనలు మెండు అన్నాడు. దేవుడు దీవిస్తాడు. యోసేపు జీవితంలో ఏమనిపించుండొచ్చును, యోసేపు దేవుడి పట్ల నమ్మకంగా ఉండడమేయా. దేవుడి పట్ల నమ్మకంగా ఉంటే ఎన్ని శ్రమలో తెలుసా? ఇంట్లో నుంచి నిన్ను పంపించేస్తా, జైలుకి వెళ్ళిపోతావు, ఇక తిండి లేక చస్తావు నువ్వు. నమ్మకం వదిలే. దేవుడి పట్ల నమ్మకం ఏంటి? నువ్వు నా పట్ల నమ్మకంగా ఉంటే నేను దీవిస్తా. పోతీఫర్ భార్య అని ఉండొచ్చును, కానీ ప్రియమైన వారరా ఒకటే గుర్తుపెట్టుకున్నాడు, నేను దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి, మనుషులు కాదు. ఆ రోజున ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఇంత దుష్కార్యం, ఇంత ఘోరమైన దుష్కార్యము, నేను దేవునికి విరోధంగా ఎలా తప్పు చేయగలను, ఈ పాపాన్ని ఎలా కట్టుకోగలను, నేను నమ్మకంగా ఉండాలి. ఈ రోజున ప్రియమైన వారరా, నీకు కావాల్సిందంటే దేవుని పట్ల నమ్మకంగా ఉండు. మాటల్లో కానీ, క్రియల్లో కానీ, మనసులో కానీ దేవుని పట్ల నమ్మకంగా ఉండు. కనిపెట్టడం నేర్చుకో. సహనం కలిగి ఉండు. దేవా, నువ్వు ఇచ్చే వరకు నేను కనిపెడతానయ్యా, నువ్వు ఇచ్చే వరకు, నువ్వు దీవించే వరకు నేను ఆగుతానయ్యా. ప్రియమైన వారరా, ఇది మొట్టమొదటి. తర్వాత మనం వాటిని అన్నిటినీ కూడా క్రోడీకరిద్దాం. మనం ఈ రోజున యోసేపు వాళ్ళే మనం నమ్మకంగా ఉన్నామా చెప్పు. దేవుడు చూస్తున్నాడంతే. దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు, సహించాడంతే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా తను సహించినట్లుగా. అందుచేతనే దేవుడు అతన్ని దీవించి ఐగుప్తు దేశంలో ఒక ఉన్నతమైన మెట్టులోనికి తీసుకుని వెళ్ళాడు. ఈ రోజున నువ్వు నమ్మకంగా ఉంటే దేవుని పట్ల దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. అందుకే కావాలి, సహనం కావాలి. సహనాన్ని విడిచిపెడితే దేవునికి ఆశీర్వాదం లేదు. రెండవది, దేవుని వాక్యం పట్ల నమ్మకంగా ఉండడం నేర్చుకో. ఈరోజు ఉదయకాల సమయంలో వాక్యం చదివావు. వాక్యం చదివిన తర్వాత ఆ వాక్యం పట్ల నమ్మకంగా ఉండు. దేవుడు నీతో మాట్లాడాడు. దేవుడు నీతోనే ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. నువ్వున్న స్థలంలో నువ్వు ఎలాగ నిలబడాలో వాక్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ వాక్యాన్ని పట్టుకుని నువ్వు నిలబడు. నువ్వు నిలబడినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. సహించు.
ఈరోజు కావాల్సిన దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను. లూకా సువార్తలోనికి వెళ్దాం, వాక్యం వింటాం, అలాగే చెప్తారులే అని చెప్పేసి బయటికి వెళ్ళి వదిలేస్తూ ఉంటాం. లూకా సువార్త 9వ అధ్యాయంలోనికి వెళ్దాం. 9వ అధ్యాయం 15వ వచనంలో చదువుతున్నాను. మంచి నేల నుండు విత్తనము పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో, అంటే సహనముతో. నేను వేసేసాను చెట్టు, వినేశాను, ఎదిగిపోదు చెట్టు. కావాల్సింది ఏంటన్నాడు? అవలంబించి ఏం చేయాలి? వాక్యాన్ని అవలంబించు, వాక్యానుసారంగా నడవడం నేర్చుకో. వాక్యాన్ని చదివేటప్పుడు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞానోదయాన్ని కలుగజేస్తున్నాడు, నీలో లోపాన్ని చూపిస్తున్నాడు. దేవుని వాక్యం ఎదుట నీ యొక్క రహస్య పాపములన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అవలంబించు, ఓపికతో ఫలించు వాక్యం పట్ల. ఈ రోజున ప్రియమైన వారడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం కావాలి? అవలంబించి ఓపికతో. ఆ మాటలు చూడండి, ఓపికతో ఫలించువారు అని అన్నాడు. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు చదువుతాం. ఈ రోజున దేవుడు దీవించాలి, దేవుడు ఆశీర్వదించాలనుకుంటాం, వాక్యాన్ని చదువుతాం. ఈ రోజున వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం చదివిన వాక్యాన్ని అవలంబించడానికి ఓపిక కావాలి, సహనం కావాలి. హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం, 10వ అధ్యాయంలోనికి వెళ్దాం. 36వ వచనంలో చదువుతున్నాను. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. దేవుని వాగ్దానాలు చదువుకున్న ఓర్పు కావాలి, ఓర్మి కావాలి, సహనం కావాలి. దేవుని వాగ్దానాలు నెరవేరాలంటే ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో దేవుని వాగ్దానం ఉంది, దేవుడు నిన్ను దీవిస్తాడని వాగ్దానం ఉంది, దేవుడు నిన్ను హెచ్చిస్తాడని వాగ్దానం ఉంది, దేవుడు నిన్ను కాపాడుతాడని వాగ్దానం ఉంది. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు మాటలు చదువుకుంటున్నప్పుడు నీకు కావాల్సింది సహనం కావాలి, సహనం కావాలి. ఈ రోజున నువ్వు వాక్యాన్ని చదివిన తర్వాత ఇతరులతో పంచుకుంటే దేవుడు ఇలా చేస్తాడంటే మనుషులు హేళన చేయొచ్చు, మనుషులు నవ్వుకోవచ్చు. కానీ నువ్వు ఇతరులతో పంచుకోమని చెప్పడంలా. నేను ఇతరులకు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. దేవుని వాక్యం చెప్తుందయ్యా, ఇలా జీవిస్తే ఇలా దేవుడు దీవిస్తాడని చెప్తూ ఉంది అని చెప్తే మనుషులకు అర్థం కాదు. ఉదాహరణకి బైబిల్లో నుంచే నేను మీకు చూపిస్తూ ఉన్నా. మీరు లూకా సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు మరియ దగ్గరికి గబ్రియేలు దూత వచ్చి దయాప్రాప్తురాలా అని చెప్పారు. అనే ఆ మాట చెప్పగానే ఆమె ఏంటా మాట అని తొందరపడింది. ఆ గబ్రియేలు దూత అన్నాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును అని అనగానే ఇది ఎలా జరుగుతుంది? ఆమె వెళ్ళి దేవుడు నాకు ఇలా చెప్పాడని ఎలిజబెత్తో చెప్పాలా? దేవుడు ఇలా చెప్పాడని చెప్పేసి యోసేపుకి వెళ్ళి చెప్పలేదు. ఈ రోజున ఎవరికైనా చెప్పావనుకో, ఏమమ్మా మరియా నువ్వు కన్యక కదా, ఎలా పుట్టేస్తావనుకుంటున్నావు, ఎలా కనేస్తావు అనుకుంటున్నావు, నువ్వు పిచ్చిదానివా మనుషులు అనొచ్చును. కానీ మరియా తన జీవితంలో చేసిన పని ఏంటంటే దేవుడు ఏది చెప్పిన మాటలు ఎవరితోనూ పంచుకోలే, కానీ నమ్మింది. ఒక మాట తన జీవితంలో ఏమని చెప్పిందో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో 38వ వచనంలో 1వ అధ్యాయం, మరియా ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పేసింది. అంతే, ఏం మాట్లాడలే, నీ మాట చొప్పున జరుగునుగాక. ఎవరికి వెళ్ళి చెప్పలేదు. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి, ఎలిజబెత్
దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పాలా? ఎవరికి చెప్పాలి? ఎవరు కూడా నమ్మరు. ఆమె ఏం చేసింది? దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 2వ అధ్యాయం 19వ వచనంలో, మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకుంది. దేవుడు చేస్తాడు. దేవుని వాగ్దానాలన్నీ కూడా దేవుడు చేస్తాడని ఓర్మి అవసరము. వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, దేవుడు చేస్తాడని ఆ సహనం నీకు కావాలి. దేవుని మాటలు వద, దేవుని వాక్యం పట్ల నీకు సహనం కావాలి. ఈ రోజున ఎంతమంది బైబిల్ చదువుతూ ఉంటారు, కానీ వారి జీవితంలో అవలంబించి ఓపికతో ఫలించడం జీవితం కనబడ్డంలా. ఎంతకాలం అండి వాక్యం వాక్యం వాక్యం, ఈ వాక్యాన్ని పక్క పెట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. వారు వాక్యాన్ని చదివి సహించి జీవించడానికి ప్రయత్నం చేయరు. బైబిల్ అని చెప్తే అయిపోతుందా అనుకుంటారు చాలామంది. కానీ మరియా నీ మాట చొప్పున తన మనసులో భద్రం చేసుకుంది. దేవుడు చేస్తాడు ఒక రోజున. ఈరోజు కావాల్సింది దేవుని వాక్యం పట్ల సహనం కావాలి. 3వది, ప్రార్థన చేసుకుని ఉంటాం. నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు జాబ్ ఇచ్చే వరకు సహనం కావాలి. దేవుని వైపు సహనంతో చూడడం నేర్చుకో. నేను ప్రార్థన చేసేసాను, ఇవ్వలేదంటే దేవుడు, ఇదేంటి ఇన్స్టెంట్ కాఫీ కాదు ఇది. ఇదంతా కూడా చెప్పాలి అంటే ఏదో జరిగిపోయేది కాదు. ఇలా ప్రార్థన చేయగానే అలాగ అయిపోయేది కాదు. ఇది నువ్వు కనిపెట్టాల్సిన అవసరత ఉంది. దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథానికి మనం వెళ్దాం. కీర్తన గ్రంథంలో ఎంత అద్భుతంగా ఆ మాటలు మీకు రాయబడ్డ విషయాన్ని చదువుతూ ఉన్నాను. చూడండి, 123వ కీర్తనలోనికి వెళ్దాం. ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కనులు తమ యజమానుని చేతు తట్టు, దాసి కనులు తమ యజమానురాలు చేతు తట్టు చుచునట్లు మన దేవుడిని యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నాయి. సహాయక దేవుని వైపు చూస్తున్నా, దేవుడిస్తాడు. ఈ రోజున చాలామంది వారి జీవితాలలో వారు కనిపెట్టరు. ఒక వ్యక్తి ఏమని రాశాడో తెలుసా అండి? ప్రార్థన అనేది ఒక ప్రసవించడం అని చెప్పాడు. ప్రార్థన అనేది ప్రసవించడం. బైబిల్లో కూడా మనం చూస్తాం, నేను మీ కొరకు ప్రసవేదన పడుచున్నానని పౌలు అన్నాడు. ప్రసవేదనతో ఒక జనాంగాన్ని ఒక దినమున కనగలమా అని యెషయా గ్రంథంలో కూడా ప్రార్థన అనేది ఒక ప్రసవించడం గురించి. ఒకవేళ గర్భము ధరించిన తర్వాత 9 మాసాలు 270 రోజులు ఆ విషయాన్ని కనుక 270 రోజులకు ముందు ప్రసవించడానికి అవ్వదు. ఎంతవరకు అలా కాకుండా త్వరపడితే హింసాత్మకంగా నువ్వు గర్భస్రావనం చేస్తావు. నువ్వు, నేను చెప్పే మాట అర్థమైందో లేదా? 9 నెలలు కాక ముందు చేసేది గర్భస్రావనం, అబార్షన్. మీకు అందరికీ అబార్షన్ అంటే అబార్షన్ అయిపోయిందంటే బాగా అర్థమైపోద్ది. అబార్షన్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియమైన వారడా, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చేసే వరకు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. కనిపెట్టావు, నీ సొంత ప్రయత్నాలు నువ్వు చేసుకుంటూనే ఉంటావు. దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు చెప్పారు, మీరు కనిపెట్టండి అని చెప్తే మళ్ళీ వెళ్ళి అడుగుతారు, మళ్ళీ అడుగుతున్నారు, మేము ఎప్పుడు ప్రభు ఎప్పుడు ఇస్తావు అని. కనిపెట్టు, ప్రభువు చేసే వరకు కనిపెట్టు. ఈరోజు చాలామందికి సహనం లేదు. ప్రార్థన చేస్తారు, వారు దేవుడు చేసే వరకు ఆగరు.
కనిపెట్టని జీవితాలు వారి జీవితాల్లో. నువ్వు ప్రభుని ప్రార్థన చేసావు, ప్రభు తగిన కాలమందు దేవుడు ప్రతిదానికి జాబ్ ఇస్తాడు. నువ్వు చేసిన ప్రార్థన నువ్వు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోడు. నువ్వు మర్చిపోతావేమో కానీ దేవుడు మరవడు. దేవుడు తప్పకుండా, దేవుని ఒక వాక్యంలో మనం చూస్తున్నాం, ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు జాబ్ ఇచ్చేవాడు. మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని చెప్పిన దేవుడు ఉత్తరం ఇవ్వకుండా ఉంటాడా? ఆయన జాబ్ ఇచ్చే దేవుడు. జాబ్ కొరకు కనిపెట్టు, ప్రార్థన చేయి, ప్రభువా నువ్వు ఇచ్చే వరకు. మనం ప్రార్థనలో కనిపెట్టాల్సిన అవసరం, సహనం కావాలి. ఒకరోజు వచ్చేసి వెళ్ళిపోయి ప్రార్థనకి దేవుడు ఏం చేయలేదు అని అనుకుంటే అది బుద్ధిహీనమైన పని. అది సాతానుడు చెప్తాడు, ఎంతకాలం సహిస్తావు, ఇంకెంతకాలం కనిపెడతావు, ఇంకెంతకాలం వేచి ఉంటావు. అందుకే మన జీవితంలో దేవుని సహనం కావాలనే చెప్తూ ఉన్నాడు. విశ్వాసికి సహనం కావాలి. ప్రియమైన వారడా, మనం వేచి ఉండాల్సిన అవసరత ఉందనేది మీరు గమనించాలని మనం చేస్తున్న అపోస్తలుల కార్యము 1వ అధ్యాయానికి మనం వెళ్దాం. 1వ అధ్యాయంలో నేను చదువుతున్న 4వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనుడి. వాగ్దానం కొరకు కనిపెట్టుకొనుడి. కనిపెట్టుకొనుడి. వారు అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు చేస్తావు? కనిపెట్టండి. దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకుందాం. ప్రియమైన వారడా, దేవుని సమయాలు ఆలస్యం కాదు. మనం అనుకోవచ్చు మన గడియారం వేరే, ఆయన గడియారం వేరే, మన క్యాలెండర్ వేరే, ఆయన క్యాలెండర్ వేరే. ఈ రోజున చాలామంది అనుకుంటారు, ఇదిగో ప్రసవం వచ్చేస్తుంది, ఆవిడికి నొప్పులు వచ్చేస్తున్నాయని ఎన్నిసార్లు తీసుకుని వెళ్తారో మన అమ్మాయిల్ని. తీసుకుని వెళ్ళి ఏం లేదమ్మా ఇంటికి వెళ్ళిపోం, మళ్ళీ ఇంకో 15 రోజులు. వీళ్ళు లెక్క పెట్టింది అంతా తప్పే. మీ క్యాలెండర్ తప్పు, దేవుడి క్యాలెండర్లో మాత్రం తప్పు కాదు. దేవుడు తప్పకుండా తన కాలంలో దేవుడు ఇస్తాడు. ఈ రోజున కనిపెట్టాం, ప్రార్థన చేస్తాం, కనిపెట్టాం. నేను తర్వాత చెప్తా. 4వది మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు సహించడం నేర్చుకో. చాలామంది వారి జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వస్తే వారు సహించరు. అనేక మంది వారి జీవితాల్లో ఎన్నో శ్రమలు, బాధలు వస్తున్నప్పుడు కనిపెట్టుకోవలసిన అవసరత ఉంది, సహించవలసిన అవసరత ఉంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పును, శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ కలగజేయునని, శ్రమలయందు ఏక కలగజేయునని ఎరిగి శ్రమలయందు కష్టాలు వస్తాయి. కనిపెట్టడం నేర్చుకోవాలి, సహించడం నేర్చుకోవాలి. ఈ రోజున మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. చూడండి, మనం ఒక విషయాన్ని మీకు చెప్పాలి అనంటే, ఒకవేళ శరీరం చాలా బరువెక్కిపోయింది, లావెక్కిపోయాను, నేను జిమ్కి ఆ యొక్క ఫిట్నెస్ దీనికి వెళ్ళాను అనుకుందాం. ఫిట్నెస్ దగ్గరికి వెళ్తే ఆ ఫిట్నెస్ చెప్పేవాడు, ఇన్స్ట్రక్టరు నాకు చాలా చెప్తాడు, నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, నువ్వు ఇది తొక్కు, ఇలాగా ఎక్సర్సైజ్ చేయాలంత చెప్తాడు. ఒకవేళ వాడు చెప్పేవన్నీ కూడా ఇంత చెమట ఎవడు ఓడిస్తాడు, ఇంత కష్టపడతాడు ఎవడు అని చెప్పేవనుకో, నువ్వు ఎప్పటికీ బరువు తగ్గవు, వెంటనే ఎక్కడో బరువు ఎక్కువైపోయి గుండె ఆగిపోయి చచ్చిపోతావు. వాడు చెప్పే మాట నీ జీవితానికి మేలు, నువ్వు సహించు. ఆ కష్టాలు వచ్చినప్పుడు వాడు నువ్వు చెయ్యాలి, ఇది చేయాల్సిందే, ఈ ఎక్సర్సైజ్ చేయాల్సిందే.
అలాగ నువ్వు చేయకపోతే ఆ సమయంలో ఆ బాధను, ఆ శ్రమను, ఆ కష్టాన్ని నువ్వు తట్టుకోలేకపోతే నువ్వు ఆరోగ్యంగా ఉండలేవు. ఈరోజు శ్రమలు వస్తున్నప్పుడు ఆ శ్రమల్లోని సహనం కనబడాలి. సహించుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదమో. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 12వ అధ్యాయము 1వ వచనంలో చదువుతూ ఉన్నాను. చూడండి, అందరు ఏమనుకుంటారంటే 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు తన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో మన బ్రతికేమనుకుంటాం అంటే 100 అడుగులు పరిగెత్తడం. 100 అడుగులు పరిగెత్తడం కాదు, మారథాన్ రేస్ ఇది. మనం సుదీర్ఘమైన ప్రయాణం చేయాల్సింది. అడుగడుగున ఎన్నెన్నో వస్తాయి శ్రమలు. ఆ శ్రమలలో సహనం కావాలి. ఎందుకు ఈ సహనం అంటే దైవ స్వభావనందు పాలివారగుటకు, ప్రభులో ఆ సహనం అనేది మనల్ని సంపూర్ణంగా చేస్తుంది. సహనం అనేది మన జీవితాల్లో నిలబెడుతుంది. ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో సహనాన్ని కలిగి ఉండరు. యాకోబు రాసిన పత్రికలో ఒక్క పేజీ తిప్పితే చాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. 2, 3, 4 వచనాలు చదువుతూ ఉన్నాను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములను కొదువు లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియను ఓర్చుకో. నీ జీవితంలో శ్రమలు వస్తున్నప్పుడు, శ్రమల్లో నువ్వు ఉన్నప్పుడు బయటపడద్దు, సహించుకుంటూ ఉండు, ఆ ఒత్తిడికి తట్టుకుని ఉండు. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు సహించడం నేర్చుకో. దేవా, నాకు సహనం ఇవ్వు. చాలామంది చిన్న కష్టం రాగానే వదిలేస్తారు. కష్టాలు వస్తే వదిలేస్తే దేవునికి ఆశీర్వాదాలు ఏమి రావు. సహించడం నేర్చుకో. ప్రభువా, నాకు సహనం ఇవ్వు. శ్రమలలో కష్టాలు వచ్చినప్పుడు నాకు సహనం ఇవ్వు. 5వది, నువ్వు ఏ తప్పు చేయకుండా బాధపడుతున్నప్పుడు సహించడం నేర్చుకో. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, నువ్వేం తప్పు చేయవు, అనవసరమైన నిందలు వేస్తారు. అత్తే వేయచ్చు, కోడలే వేయచ్చు, భర్తే వేయచ్చు, భార్య వేయచ్చు, ఒక పనికి వెళ్తే పనివారు వేయచ్చు, అనవసరమైన నిందలు వేయచ్చు. ఆ నిందలు వేస్తున్నప్పుడు నువ్వు తిరగబడద్దు. నేను ఎంత న్యాయం ఉన్నాను, నేను ఎంత ఖచ్చితంగా ఉన్నాను, ఏమనుకుంటున్నావు నువ్వు అని అనుకుంటావు. ఏమనుకుంటావు అన్న, మనల్ని తప్పులు చేస్తే ఎన్ని స్ట్రైకులు చేస్తారో, తప్పులు చేసి స్ట్రైకులు చేస్తారు. ఉద్యోగానికి సరిగ్గా వెళ్ళడు, వాడు 8 గంటలు నమ్మకంగా పనిచేయడు, జీతాల దగ్గరకు మాత్రం ఎంత ఫైట్ చేస్తారు. అరే, నువ్వు పని చేయాలి కదా. ఎందుకు ఫ్యాక్టరీలు మూతపడుతూ ఉన్నాయి? అదే పని చేస్తుంటే ఫ్యాక్టరీలు మూతపడవు, ఫ్యాక్టరీలు అన్నీ నష్టపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే వారు పని చేయరు. ఇప్పుడు అన్నారనుకోండి, మీరు పని చేయడం లేదంటే స్ట్రైక్. మన వాళ్ళంతా కూడా అది మన ప్రభుత్వం వారు నేర్పించింది. అది రస్తా రోకో, స్ట్రైక్, హంగర్ స్ట్రైక్. మాలలు వేసుకుని మనం అందరం కూడా టెంట్ వేసుకుని అక్కడ కూర్చుందామని.
అరే నువ్వు తప్పు చేసి స్ట్రైకులేంటి? ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుని వాక్యంలో, నువ్వు తప్పు చేయకుండా నీ మీద నింద వేస్తే సహించడం నేర్చుకో. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు కూడా చదువుతూ ఉన్నాను, చూడండి ఎలాంటి మాటలు మనకు కనబడుతున్నాయో నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. పేతురు రాసిన పత్రికలోనికి వెళ్దాం. పేతురు రాసిన పత్రికలోనికి వెళ్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను. 19వ వచనం నుంచి ఇలాగ రాయబడ్డది. 19వ వచనం, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. ఏమన్నాడు? ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు. నీ ఆఫీస్లో, నీ పనిలో అన్యాయంగా నీ మీద అపనిందలు వేసి బాధ పెడుతూ ఉంటే నువ్వు సహించిన ఎడల అది హితమగును. ఇంకేమన్నాడు? తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి, ఏ లాభం? తప్పులు చేస్తావు, తంతేమో తిరగబడతావు. ప్రియమైన వారు, ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నువ్వు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అది నీకు హితమవుతుంది, అది దేవునికి కూడా హితమవుతుంది. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. దేవుని యొక్క వాక్యంలో, ఇందుకు మీరు పిలువబడితిరి, ఇందుకు మీరు పిలువబడితే, దీనికోసమే పిలువబడ్డారయ్యా. మీ హక్కుల కోసం పోరాడడం కాదు, హక్కుల కోసం అరవడం కాదు. అది ప్రభుత్వం వారు నేర్పిన నినాదాలు, ఈ ప్రజాస్వామ్యం నేర్పిన నినాదాలు అవి. దేవుడు నేర్పిన నినాదాలు కావవి. తప్పులు చేసినప్పుడు సహించడం అది హితమగును. అది దేవునికి మేలు చేసినప్పుడు దేవునికి హితమగు. ఎంత అద్భుతంగా రాయబడింది. శ్రమలు వచ్చినప్పుడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. దేవుడు యేసుప్రభు వారు మనకు మాదిరి ఉంచారు. యేసుప్రభును ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, ఆయన అవమానపరిచారు, కొరడాలతో కొట్టారు, సిలువ వేశారు. ఆయన ఒక్క మాట మాట్లాడాల, సహిస్తూనే వచ్చారు ఆయన. అది క్రైస్తవుని యొక్క లక్షణం. అది అన్యాయం చేశాడు, వెంటనే తిరగబడిపోతాం, వెంటనే ఎన్ని చేయాలో అన్ని చేసేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నువ్వు తప్పు చేయకుండా బాధపడినప్పుడు సహిస్తే సహనం కావాలి. అది ప్రియమైన సహోదరి సహోదరుడు, నిర్దోషిగా ఉన్నప్పుడు నువ్వు బాధ పెడుతూ ఉంటే అప్పుడే నీకు కావాల్సి సహనం కావాలి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోనికి వెళ్తే 13వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను. అవన్నీ కూడా శ్రమల కాలంలో చెప్పబడిన మాటలు. 10వ వచనంలో చదువుతున్నాను. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసము కనబడును. ఎప్పుడు కనబడుతుంది? నువ్వు కూడా కొట్టేస్తే, నువ్వు కూడా వాడు తంతే, నువ్వు కూడా తన్నేస్తే, నువ్వు వాడు కేకలు వేస్తే, నువ్వు కేకలు వేస్తే అక్కడ సహనం లేదు. ఈ రోజున సహనం కనబడ్డంలా. చాలామంది వారి జీవితాల్లో సహనం కనబడడం లేదు. ఎక్కడెక్కడ సహనం కావాలో నేను వరుసగా మీకు చెప్తూ వచ్చాను. ఈ రోజున అన్యాయంగా శ్రమ పొందినప్పుడు సహించడం నేర్చుకో. 6వది దేవుని యొక్క వాక్యంలో 6వది వెళ్దాం మనం. నువ్వు ఇతరుల పట్ల సహనం కలిగి ఉండాలి. ఇతరుల పట్ల, ఇతరులు మనుషులందరి పట్ల నువ్వు సహనం కలిగి ఉండాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి కాదు.
రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4-5 వచనాల్లో, ఏలనగా ఓర్పు వలనను లేఖనం వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగు నిమిత్తం పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరేక భావం గలవారే ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియగు దేవుడు మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరికొకడు మనసు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకు కర్తయగు, ఓర్పునకు ఆదరణకు కర్త. ఇది దేవుని యొక్క స్వభావం. మన జీవితంలో ఇతరుల పట్ల ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. అత్త పట్ల కోడలు సహనం కలిగి ఉండాలి, కోడలు పట్ల అత్త సహనం కలిగి ఉండాలి. భార్య పట్ల భర్త సహనం కలిగి ఉండాలి, భర్త పట్ల భార్య సహనం కలిగి ఉండాలి. ఉద్యోగస్తుడు యజమాని పట్ల సహనం కలిగి ఉండాలి. ఈరోజు సహనం ఉండదు. ప్రియమైన వారడా, సహనం లేకపోవడం చేతనే ఈ గొడవలు, ఈ దెబ్బలాటలు, ఈ గోలలు, విడాకులు, పెడాకులు. ఎందుకు ఇవన్నీ కూడా? కారణం ఏంటంటే సహనం లేకుండా పోవడమే. ఈ రోజున చాలామంది కుటుంబాల్లో సహనం ఉండదు. ఓర్చుకో, నిలబడు, అంతే. మన జీవితంలో సహనం ఉండదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం, మాట ఇస్రేస్తూ ఉంటాం. అది ఇతరుల పట్ల సహనం కాదు. అది ప్రియమైన వాళ్ళరా, అలాగా సహనాన్ని చూపించిన ఒక వ్యక్తిని గురించి నేను బైబిల్లో నుంచి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 26వ అధ్యాయానికి రండి. 26వ అధ్యాయంలో అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు పాపం తన యొక్క బావులు తవ్వుతూ ఉంటే బావులను ఏం చేశారంటే కప్పేస్తూ ఉన్నారు. గేరారు ప్రజలు, ఫిలిష్తీయులైన గేరారు ప్రజలు కప్పేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో 15వ వచనంలో చదువుతూ ఉన్నాను, చూడండి. అతని తండ్రి అయిన అబ్రహాము దినంలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివే. అరే, మేము తవ్వుకున్నాం, నీళ్ళు తాగొద్దా మేము అంటే వాళ్ళు మన్నేసి పూడ్చేశారంట బావులు. వెళ్ళిపోమని చెప్పారు. 16వ వచనంలో మా యుద్ధ నుండి వెళ్ళిపోమని అన్నాడు. దూరంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకా ఏం చేశాడో చదువుతూ ఉన్నాను, చూడండి. 18వ వచనంలో తన తండ్రి అయిన అబ్రహాము దినంలో త్రవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వాడు. అక్కడ కూడా అదే పని చేశారు. వాళ్ళు ఏం చేశారో మళ్ళీ మనం చూస్తున్నాం. వాటిని పూడ్చివేసిరి, మళ్ళీ పూడ్చేశారు. ఇస్సాకు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నేను అక్కడ ఉంటే పళ్ళు బిగించి ఆ సంగతి ఏంటో చూసేద్దాం అనుకుంటా. ఏట్రా నువ్వు చేస్తుంది? నేనంత కష్టపడి ఇంత తవ్వుతూ ఉంటే నువ్వు ఇలాంటి పనులు చేస్తావు, మాకు మనుషులు లేరు అనుకున్నావా, ఏం లేదనుకున్నావు, నీ సంగతి ఏంటో చెప్పేస్తాను అలా జగడమాళ్ళ. ఎంత అద్భుతమైన విషయం అది. ఇంకా నేను చదువుతూ ఉన్నాను, చూడండి. పాడేశారంట. అప్పుడు 20వ వచనంలో అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడారంట. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. ఈ నీరు మాదే అని చెప్పిరు కనుక వారు తనతో కలహించినందున కలహానికి కూడా వచ్చేసారు వారు. ఎంత అండి, ఏంటి అసలు? ఆయన జగడమాళ్ళ సహిస్తూనే వచ్చాడు. సహనంలో ఏమి చూడగలిగారు అనంటే దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయి? 28వ వచనంలో వారు వారు చేసిన పనేంటో నేను చదువుతూ ఉన్నాను. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట, దేవుడు నీతో ఉన్నాడని చూడగలిగారు. ఈ రోజున మన జీవితంలో సహనం లేకపోవడం చేత, మాట అనడం చేత మనలో సాతాను కనబడుతూ ఉన్నాడు. సాతాను అంటాడు, ఎంతకాలం రా ఓర్చుకోవడం, ఏసాయ్, అది వాడు పని. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నా, సహించు.
ఎంత అద్భుతమైన రీతిగా అనుకున్నాడు. పోరాడితే విలువ లేదు, ఈ రోజున దెబ్బలాడితే విలువ లేదు, మాటలు పారేసుకుంటే విలువ లేదు, సహిస్తేనే విలువ ఉంది, సహిస్తేనే దేవునికి మహిమ. ఈరోజు కోడలు, అత్త, పిల్లలు, భర్త, భార్య సహిస్తేనే. ఈరోజు ఇతరుల పట్ల సహనం కలిగి జీవించు. 7వది, చివరికి మన పట్ల సహనం కలిగి జీవించు. నీ విషయానికి వచ్చే వరకు చాలాసార్లు కూడా నీ విషయంలో నువ్వు కూడా సహనం కలిగి ఉండవు. ఎప్పుడు కూడా చాలాసార్లుగా అంటుంటాం, ఈ గొనుక్కుంటుంటాం. ఆ గొనుగుడే వారికి సహనం లేదని అర్థం అవుతుంది వారికి. మీ పట్ల సహనం కలిగి ఉండండి. ఏదన్నా వస్తే ఓర్చుకోవడం నేర్చుకోండి, సహనించడం నేర్చుకోండి. సాతానుడు ఇప్పుడు కూడా వాడు ఏం చేస్తాడు? స్వీయ ద్వేషించడం నేర్పిస్తాడు, వాడు ప్రేరేపిస్తాడు. ఎంతకాలం ఇంకెంతకాలం? ఒక చిన్న దానికి మన మనస్సాక్షిని కొట్టివేసి సహించకుండా మనల్ని ఎక్కడ తీసుకుని వెళ్తాడు? ఓర్పు లేకుండా చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యంలో సాతానుడు తన సహోదరుల మీద నింద మోపువాడు అని అన్నాడు. ప్రియమైన వారడా, నీకొచ్చే ఏ వ్యవహారాలైనా సహనంతో వేచి ఉండడం నేర్చుకో. సహనం కలిగి ఉండు. నా విషయాలు జరుగుతాయి, అవుతాయి. సాతాను పన్నాగం ఎప్పుడు కూడా ఆగద్దు, పరిగెత్తంటాడు, నిరుత్సాహపరుస్తాడు, అందులో నుంచి వెళ్ళిపోయేటట్లు చేస్తాడు, మనలో ఒక విధమైన ఆతృత పెంచుతూ ఉంటాడు. ఇంకెంతకాలం? నీ మట్టుకు నువ్వు సహించడం నేర్చుకో. నీకు నీవే నేను సహనం కలిగి ఉండాలి. ఈ రోజున ప్రియమైన వారా, నేను ఒక్క మాట చెప్పాలంటే, సహనానికి కర్త దేవుడే. ఎవరో ఇవ్వరు సహనాన్ని. మన జీవితంలో దేవుని వాక్యం ఎంత లోతుగా నువ్వు పఠిస్తావో అంతగా నువ్వు విశ్వాసంలో అభివృద్ధి చెందగలవు. ఎంత విశ్వాసంలో అభివృద్ధి చెందుతావో అంత సహనాన్ని కలిగి నువ్వు జీవించగలవు. మనం సహనాన్ని నేర్చుకోవాలి. ఎప్పుడూ కూడా మన జీవితంలో విశ్వసించేమని కుదరదు. విశ్వాసంలో సహనంలోనికి రావాలి. సహనం లేకపోతే ఎన్ని నష్టాలు తెలుసా? నేను కొన్ని విషయాలు త్వరగా చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనంలో విశ్వసించువాడు కలవరపడడు అనే మాట రాయబడింది. అది మన తెలుగు బైబిల్లో. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడిందంటే, హీ దట్ బిలీవెత్ షల్ నాట్ మేక్ హేస్ట్ అని రాయబడింది. అంటే ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు తొందరపడరు. వారు అంటే ఓర్పు లేకపోతే వారి జీవితంలో తొందరపాటు ఉండదు. ఈరోజు చాలామంది వారి జీవితాల్లో సహించకపోవడం చేతనే దేవుని యొక్క ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నారు. నువ్వు సహనం లేకపోతే నీ జీవితంలో ఏడ్పే తెచ్చుకుంటావు. ఎందుకు చాలామంది వారి జీవితంలో సహించకపోవడం, ఒక మాట అన్నారు, ఆ మాటకు మాట అనుకుని సహించకపోవడం చేత తర్వాత నీ బ్రతుకుల్లో ఏడ్పే. బైబిల్లో నేను చెప్తూ ఉన్నాను, మీకు అందరికీ తెలిసిన విషయంలే. ఒక్కసారి మీరు ఆలోచన చేయొచ్చు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహమా, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నేను ఈ దేశాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. 75వ సంవత్సరం అప్పుడు దేవుడు 12వ అధ్యాయంలో ఆదికాండంలో అక్కడ వాగ్దానం చేశాడు. దేవుడు నేను నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. 99 ఏండ్లు కూడా వచ్చేసాయి. ఆగలేకపోయాడు. దేవుడు ఆ యొక్క 13వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు, 15వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు.
దేవుడు వాగ్దానం చేస్తూనే ఉన్నాడు, నేను నీకు కుమారుని ఇస్తాను అన్నాడు. అబ్రహాము ఆగలే, తొందరపడ్డాడు, హాగర్ని పెళ్లి చేసుకున్నాడు 16వ అధ్యాయంలో. ఆ తర్వాత హాగరు వలన దుఃఖమే వచ్చింది అతని జీవితంలో. ఈ రోజున దేవుని వాగ్దానానికి ఓర్మి అవసరం. దేవుని సందులో కనిపెట్టాల్సిన అవసరం ఉంది. నువ్వు కనిపెట్టకుండా సహించకుండా ఉంటే నీ జీవితంలో ఏడ్పే తెచ్చుకుంటావు. అబ్రహాము ఏడ్పే తెచ్చుకున్నాడు. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, వివాహం చేసుకోవడం వల్ల దుఃఖము కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో 16వ అధ్యాయంలో కనబడుతుంది. ఈ రోజున చాలామంది దేవుడు నువ్వు చదువుకున్నావు, లేకపోతే నీకు ఒక నైపుణ్యత ఉంది, దేవుని దగ్గర ఎప్పుడైనా ప్రార్థన చేసి కనిపెడుతూ వచ్చావా, సహిస్తూ వచ్చావా? ఈ రోజున చాలామంది నాకు ఎంత విద్య ఉంది. మోషే కూడా అనుకున్నాడు, దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉంటే అపోస్తుల కార్యంలో అంటాడు, మోషే మాటల యందును కార్యముల యందును సకల విద్యలందు ప్రావీణ్యుడై ఉండెను అనే మాట ఉంది. ఎంత ప్రావీణ్యత కలిగి ఉన్నాడు, చాలా ఉంది అతనికి. కానీ ఆ ప్రావీణ్యత కలిగి ఉందని, జ్ఞానం ఉందని చెప్పేసి ఒక్క చిన్న సహనం లేకపోవడం చేత ఐగుప్తుడిని చంపేసి హంతకుడు అయిపోవడం వలన పారిపోవాల్సి వచ్చింది. ఈరోజు సహనం లేకపోతే నువ్వు పారిపోవాల్సి వస్తుంది. ఈరోజు సహనమే ఉంటే నువ్వు అక్కడే నిలబడి ఉందువు, కానీ సహనం లేకపోవడం చేత పారిపోవాల్సి వచ్చింది. సహనాన్ని నేర్చుకోవడానికి మోషేకి 40 సంవత్సరాలు పట్టింది. ఈ రోజున నువ్వు సహనం నేర్చుకునే వరకు దేవుడు నిన్ను వాడుకోడు, దేవుడు నిన్ను దీవించాడు. ఈరోజు ఒక్కసారి అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నా. నువ్వు తొందరపాటు సహనం లేకపోవడం వల్ల ఒక వివాహ సంబంధమే కావచ్చు, ఒక ఉద్యోగమే కావచ్చు, ఒక నిర్ణయమే కావచ్చు, ఒక పనే కావచ్చు, నీ తొందరపాటులో ఎంత నష్టానికి దారితీస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా. పేతురు తన జీవితంలో కూడా దేవుడు చెప్పాడు, అయ్యక కత్తి లేనివాడు కత్తి కొనుక్కోవాలన్నాడు. కత్తి కొనుక్కున్నాను, ఇదిగో కత్తి ఉందన్నాడు. ఈ లోపల యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చారు. పట్టుకోవడానికి రాగానే ప్రభు ఎంత చక్కగా వారితో మాట్లాడుతూ వచ్చారు. కానీ పేతురు తొందరపాటు వలన తన కత్తి తీసి మలుకు చెవుని నరికేశాడు. ఏమైపోయింది? పెద్ద గొడవ అయిపోయింది. నిజంగా పేతుర్ని చంపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక తొందరపాటు మన ప్రాణానికి నష్టాన్ని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఈ రోజున ప్రియమైన వారడా, నువ్వు సహించకపోవడం చేత కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఒక సహించకపోవడం చేత ఉద్యోగాల్లో నీవే పారిపోవాల్సి వస్తుంది, పరిస్థితుల గుండా పారిపోవాల్సి వస్తుంది. దేవుని దీవెన పొందకుండా నువ్వు భ్రష్టుడైపోతున్నావు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. బైబిల్ని చదువు, ప్రభుని అడుగు, ప్రభువా నువ్వు సమాధానానికి సహనానికి కర్త నీవు కదా ప్రభువా. మీరు రోమీలకు రాసిన పత్రికలో చెప్పారు 15వ అధ్యాయంలో సహనానికి కర్త అని చెప్పారు. ప్రభువా నువ్వు కర్తవైన నీవు నాకు సహనం ఇవ్వయ్యా. ఈ యొక్క దేవుని పట్ల నాకు సహనం ఇవ్వు, వాక్యం పట్ల సహనం ఇవ్వు, ప్రార్థన పట్ల సమయం ఇవ్వు, శ్రమల పట్ల నాకు సహనం ఇవ్వు ప్రభువా. నేను తప్పు చేసినప్పుడు నాకు సహనం ఇవ్వు, ఇతరుల పట్ల సహనం ఇవ్వు, నా పట్ల నాకు సహనం ఇవ్వు ప్రభువా. నేను తప్పులు చేయకుండా నాకు సహించే ఆ మంచి గుణం ఇవ్వు ప్రభువా అని ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. మా అమ్మమ్మ చెప్పిన మాట నేను మరొకసారి చెప్తున్నా, ఓర్చుకుంటే కోడిగుడ్డు దాకడ కూర అవుతుందన్నారు. కనుక సహిద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందుతాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. Subscribe now and press the bell icon. Never miss an update.